బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏయ్ ఆపు లైసెన్స్ ఉందా? లేదు సార్. అయితే ఏముందా తీ. వందే ఉంది సార్. తీ పో 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 పోరా. వీడియో చాలా సేపు నుంచి సతాయిస్తున్నాడు సార్. తేవయ్యా. ఎంత ఉన్నారా నీ దగ్గర? 5 రూపాయలు ఉంది సార్. ఇవ్వు 2 సిగరెట్లైనా వస్తాయి. పోరా. అసలే ఆదివారం పేపర్ చాలా కళ్ళగా ఉంది. వస్తున్నాడు అదే. రే రా ఆపరా 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 రా 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 పక్కకి రా. పక్కకి రా రా. రేయ్ బయటికి రా. బయటికి రా. రేట్రా చూపు. బయటికి రా. ఏదిరా యూనిఫామ్? ల్యాండ్ ఇరిగేషన్ సార్. యూనిఫామ్ లేకుండా సార్, సార్, మామూలు ఇస్తాం సార్. ఇవ్వు ఇవ్వరా. ఇవ్వు అక్కడ ఇవ్వు. పో పో. రేపు కూడా యూనిఫామ్ లేకుండా ఇదే టైంకి రా. వరడు వస్తున్నాడు పెద్ద బారమే. స్టాప్ స్టాప్. పక్క కాపో. సైడ్ సైడ్ ఆపో. జీప్ రిపేర్ అనే కదా 2 వీలర్ లో వచ్చాను సార్. అదే పోనీ స్టార్ట్ చేయి తొందరగా. రే ఆపరా ఆపో. ఆపరా ఆపరా ఆపరా. రే ఆపమ్మా ఆపు. రే బయటికి రారా. బయటికి రా. ఆపకుండా పోతావరా నువ్వు? రా బయటికి రా. తొందరగా రారా. ఈ రోజు నీ పని అయిపోయింది. పడిగా ఏ స్టాండ్ వేసి తొందరగా వస్తున్నాను. రారా బయటికి రారా. నీ అందు చూస్తా. రారా. రమ్మంటే రాలేండి రా. గుడ్ మార్నింగ్ సార్. ఈ దెబ్బతో నన్ను ఏ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా కోపం మీద ఉన్నాడు. అయ్యో కాదు సార్, మామూలు కాదు సార్. మిమ్మల్ని ఫాలో చేద్దాం. ఐజీ బండిలో వస్తుంటే ఆ బండిని ఆపి మరి వసూలు అడుగుతున్నావంటే సార్ అది మీరని తెలియక. నేనని తెలిస్తే నిన్ను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. ఈ పద్ధతి బాగాలేదు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండవు. రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. బండికి ముందుగా నిల్చొని ఏంటో ఇలా 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 అన్నావు. ఏంటది? అదేం లేదు సార్. బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్? అవును సార్. ఆ బాడీ లాంగ్వేజ్ ఏదో నాకు తెలిసే తీరా. భాష మీకు అర్థం కాదు సార్. పర్వాలేదు చెప్పు. వద్దు సార్. చెప్పరా. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉంది సార్. ఆడపిల్ల ఉందనే. అయితే నువ్వేదో అనకుండా మాట అని ఉంటావు. అదేదో నాకు తెలిసే తీరాలి. చెవులో చెప్తాను సార్. చెవులో చెప్తాను సార్. సరే చెవులో చెప్పు. బాత్రూమ్ లో చుట్లు ముల్చేయింది. కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేంది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా? బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే రామక్క భీమక్క అనే సీతక్క కేలేనా సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావా మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 తెప్పించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు.
ఏమీ తెలీదా? ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, అన్నా వచ్చే రావులమ్మా, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవయా స్వామి. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే? అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్ట్లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డప్ ఇచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. హలో, ఎవరు అవతల పక్క? నేనే నీ మొగుణ్ణి. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నాకు గుర్తుందిలే. అది కాదు భూ. బూ ఏంది? బూదేమనలేవా? బతకమా? తొందరగా రా, వెళ్ళా బాత్రూమ్లు అన్ని కడుగు. సరేనా? ఏమే ఈ టైంకా పనికొచ్చేది? టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే. ముందెళ్ళి వాకిలుడ్చి ముగ్గు పెట్టు. బోల్డ్ అని అంట్లో ఉన్నాయి, వెళ్ళితో. అట్టగేనమ్మా. నువ్వేందయ్యా గమ్ముగా ఉన్నావు? ఫోన్ చేసి మాట్లాడవే. నాకంత అవకాశం ఎప్పుడు కల్పించావు? ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, నీ నేకిలి కాపీలు కొట్టి రోడ్డు మీద పడతాను యాదవా. ఎన్నిసార్లు చెప్పినా నీ నిరక్ష్యం మార్కవు, దొంగ సచ్చినోడా. నువ్వు చెప్పయ్యా. భూదేవి, నువ్వు నాతోనైనా మాట్లాడు, వాళ్ళతోనైనా మాట్లాడు. చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాటర్ మీరే చెప్పండి. సార్, పర్లేదు మీరే చెప్పండి. మేడం, ఏంటి? మన ఇంటికి 4 సెక్యూరిటీ గార్డ్స్ ని పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు. వాళ్ళని మీరు ఉంచుకోమని, సారీ, ఇంట్లో ఉండనివ్వమని చెప్పమన్నారు. ఏ ఈ మ్యాటర్ తనే చెప్పొచ్చుగా, మధ్యలో గొట్టంగాడు ఎందుకు? సార్, ఇదేదో మీకు సంబంధించిన మ్యాటర్. ఎవరది? ఓ, దాసు నువ్వా? ఎస్ సార్. పనిలో చేరావా? చేరాను సార్. యు నాథీ. I love you. I love you. అమ్మా, ఓరి నీ లవ్వు తగలయ్యా. ఇది లవ్వా? దాసు, బాసు. పేపర్ పట్రా. అలాగే సార్. ఏ దాసు, హిందూ పేపర్. అలాగే సార్. హిందూ పేపర్ తెమ్మన్నాడు, నన్ను చదవమంటాడేమో. ఇది కూడా సార్ పేపరు. తెచ్చావా? తెచ్చాను సార్. చింపు. నువ్వు సరిగ్గానే విన్నా. చింపు సార్. చింపు. అలాగే. ఇంకా చింపు. ఇంకా చింపు. చింపు. ఇంకా చింపు. ఇంతింతగా చింపు. సార్, ప్రపంచంలో ఇంతకంటే ఇంకెవడూ చింపలేడు సార్. వెరీ గుడ్. ఇవన్నీ అతికించు, సాయంత్రం వచ్చి చదువుకుంటాను. ఇవన్నీ అతికించనా? సాయంత్రం వచ్చి స్నానం చేసి లుంగీ కట్టుకొని చదువుకుంటావా? ఎంత జ్ఞానంరా నీకు.